వెలసింది మన గుండె ధైర్యం చెయ్యట్టి మక్కుదా బాబా సాహెబు మాట మరువొద్దు నాయి బిడ్డ. మన గుండె ధైర్యం ఎవరన్నా? ఎవరు? అంబేద్కరే గనక లేకుంటే ఇక్కడ కుర్చీలలో కూర్చున్నామా? మనమంతా వేదిక మీద కుర్చీలలో కూర్చున్నామా? ఉన్న ఉద్యోగాలు లేని ఉద్యోగాలు ప్రైవేట్ పరం కావచ్చు ప్రభుత్వ పరం కావచ్చు 1, 2, 3 జాతులకు మాత్రమే దక్కేది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగమే గనక రాయకుంటుంటే మన వరకు వచ్చేదా? మనం ఎమ్మెల్యేల మైదుమా? మీరు 5 రట్టు నాకు ఎందుకు డౌట్ వస్తుంది. అయ్యేటోళ్ళమా? ఎంపీటీసీల మైదుమా? సర్పంచ్ల మైదుమా? ఆఖరికి వార్డు మెంబర్లు కూడా కాకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు కనుక రాజ్యాంగం రాయకపోతే వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి పదవి వరకు 2-3 వర్గాల ప్రజలకు మాత్రమే దక్కేది. మనలాంటి అట్టడుగులో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్లకు ఏ పదవి కూడా దక్కని పరిస్థితి ఉండేది. కాబట్టి మన గుండె ధైర్యము ఎవరంటే జైబీమని గుండె మీద చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్తామనుకున్న అందరూ ఒకసారి గట్టిగా చేతులెత్తాలి. మన గుండె ధైర్యం చెయ్యట్టి మక్కుదాం బాబాసాహెబు మాట మరువొద్దు నాయి బిడ్డ. అంబవాడ లాంటి ఒక మారుమూల జిల్లా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ జిల్లాలో పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ తను ఏ విధంగానైతే బడుగు బలహీన వర్గాల కోసమో అట్టడుగు జాతిలో ఉన్న వర్గాలకు ఏ విధంగానైతే విద్య అందాలని కోరుకున్నాడో తను చేసుకున్నటువంటి భార్య కూడా అంతకంటే గొప్ప సంకల్పంతో తన బిడ్డలు చచ్చిపోతారని తెలిసినా కూడా తనని పై చదువుల కోసము ఆ బిడ్డలు చచ్చిపోతారని తెలిసినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ని తను వెనక ఉండి నడిపించింది రమాబాయి. ఉదయించినాడులే అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చెందు. కాదు
జై జై